ప్రార్థన చేసుకుంటున్నాము. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, దేవపరిశుద్ధుడు, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మీరు నామించిన గ్రంథంలో నుండి కొన్ని సంగతులను ఆలోచిస్తుండగా మీరు తోడునీడగా ఉండి ప్రతిదీ మీ కొరకు క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకము ఆ గొప్ప స్థలంలో మనం చేరాలి అంటే ఏం చేయాలి అనే ఈ ప్రశ్న మనం వేసుకుంటే భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రాముఖ్యమైన 3 అంశాలు ఖచ్చితంగా ప్రతి మనిషికి తెలియాలి. పరలోకానికి వెళ్ళాలి అంటే ప్రాముఖ్యంగా 3 అంశాలు ప్రతి ఒక్కరికి తెలియాలి. అందులో మొదటిది ఏంటి అంటే విశ్వాసాన్ని గూర్చిన సత్యం, ఆ తర్వాత బాప్తిస్మాన్ని గూర్చిన సత్యం, మూడవదిగా తీర్పును గూర్చిన సత్యం. విశ్వాసాన్ని గూర్చిన సత్యము తెలియనప్పుడు బాప్తిస్మం వరకు మనం వెళ్ళలేము. బాప్తిస్మం వరకు వెళ్ళిన మనము తీర్పును గూర్చిన సత్యం తెలియనప్పుడు తీరానికి చేరుకోలేము. ఈ 3 అంశాలను గూర్చి మనం ఎప్పుడైతే తెలుసుకోలేదో, వీటిని గూర్చి మనం ఎప్పుడైతే ఆలోచించలేదో పరలోకానికి వెళ్ళాలి అని ఒక ఆలోచన వ్యర్థమైనది అని రూఢిగా మనము చెప్పుకోగలం. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే ఈ 3 అంశాలలో ఉన్న సంగతులు టోటల్గా మనం బైబిల్ని ఆలోచించవలసిన సంగతి. విశ్వాసాన్ని గూర్చిన సత్యంలో అనగా ఇప్పుడు పరలోకానికి తొలిమెట్టు ఏది అనే ఈ అంశంలో మనం ఆలోచించేది దేని గురించి అంటే విశ్వాసాన్ని గురించి. అయితే విశ్వాసం అనేది, దాని యొక్క సత్యం అనేది, దాని యొక్క జీవిత విధానం అనేది మనకు తెలియనప్పుడు మనం ఎలా నడుచుకోవాలో మనకు తెలియదు, మనం ఎలా ప్రవర్తించాలో మనకు తెలియదు. విశ్వాస జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే మనము ఆది కాండంలో మొట్టమొదటిగా విశ్వాసిగా కనిపించిన మొదటి వ్యక్తే హేబేలు గారు. ఇప్పుడు ఆయన నుండి మొదలు పెడితే ఎవరైతే అపోస్తలుగా చివరిగా మనకు కనిపిస్తారో గ్రంథంలో వారి వరకు కేవలము ప్రయాణం అంతా కూడా విశ్వాసము మీదే జరుగుతుంది. హేబేలు గారు మొదలుకొని చివరాఖరిగా కనిపించే పుస్తకంలో యోహాను గారు వరకు కదా, వీరందరూ కూడా కేవలము విశ్వాసం మీద ప్రయాణం చేసిన వారు. ఒకవేళ విశ్వాసాన్ని గూర్చిన సత్యం మనకు తెలియదు అంటే బాప్తిస్మాన్ని గూర్చిన సత్యం మనకు అర్థం కాదు. వినుట వలన విశ్వాసము కలుగును, వినేది ఏదైతే ఉందో అది క్రీస్తును గూర్చిన మాట అయి ఉండాలి. ఆ మాటలు ఎప్పుడైతే వింటామో అప్పుడు మనము బాప్తిస్మాని వరకు మనము చేరుకుంటాం. అప్పుడు కూడా మనకు తెలియవలసిన విషయాలు ఏంటి అంటే బాప్తిస్మాన్ని గూర్చిన సత్యం మనకు తెలియాలి. బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎవరి నామంలో తీసుకోవాలి కదా, వీటన్నిటిని గూర్చిన సత్యము మనకు తెలియాలి. ఆ బాప్తిస్మంలోనే మనకు తెలిసే విషయాలు మీకు ఇంత ముందు కూడా నేను వివరించాను. దేవుని రాజ్యాన్ని గూర్చి, అలాగే క్రీస్తు నామాన్ని గూర్చి. ఆ సువార్త అనేది మనకు ఎప్పుడైతే అందిందో అప్పుడు అన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అందులో దేవుని గూర్చిన సత్యం, క్రీస్తుని గూర్చిన సత్యం, అలాగే పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన సత్యం, సంఘాన్ని గూర్చిన సత్యం, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఎప్పుడు అంటే బాప్తిస్మాన్ని గూర్చిన సత్యంలో ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. ఇవి అర్థమైన తర్వాత అంతకుముందు తీర్పును గూర్చిన సత్యం అనే అంశాన్ని మనం ఆలోచించాలి. తీర్పులోనికి వెళ్తున్నాము అంటే కారణం మనం పాపం చేస్తున్నాము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ పాపం అనేది దేని వలన చేస్తున్నాము అంటే ఆజ్ఞ అతిక్రమించడం వలన. ఆజ్ఞ అనేది ఏదో తెలియనప్పుడు మనము చేసేది ఏది కూడా ప్రయోజనకరంగా ఉండదు. కాబట్టి తీర్పును గూర్చిన సత్యము ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ 3 అంశాలు అనగా ఈ 3 లెసన్స్లో ఉన్న ఎసెన్స్ మనకు అర్థం కానప్పుడు పరలోకానికి వెళ్ళాలి అని ఒక ఆలోచనగానే మిగిలిపోతుంది. కానీ అందులో ప్రయాణించడము, తీరానికి చేరడం అనేది జరగని పని. యుఎస్కి వెళ్ళాలి అని ఒక ఆలోచన నాకు ఉంటే సరిపోదు, నేను ప్రయాణం చేస్తేనే అక్కడికి చేరుకుంటాను. ఆ ప్రయాణం అనేది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే ఆలోచన కూడా నాకు ఉండాలి కదండి.
యుఎస్కి వెళ్ళాలి అని ఒక ఆలోచన నాకు ఉంది, అయితే వెళ్ళిపోయినట్ట? లేదు. చనిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిపోతానా పరలోకానికి? లేదు. వెళ్ళే ఒక ప్రాసెస్ని చెప్పాడు, వెళ్ళే విధానాన్ని చెప్పాడు, వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలో చెప్పాడు. ఇవేవి తెలియనప్పుడు పరలోకానికి వెళ్ళిపోతాను అనే ఒక ఆలోచనతో ఉంటే అది వ్యర్థమైన ఆలోచన. అంటే ఇక్కడ నుండి యుఎస్కి వెళ్ళాలి అంటే ఒక ప్రాసెస్ ఉంది. ఏంటి అంటే ముందుగా పాస్పోర్ట్ మనం అప్లై చేయాలి, పాస్పోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీసాకి అప్లై చేయాలి, వీసా వచ్చిన తర్వాత టికెట్ బుక్ చేయాలి, టికెట్ బుక్ చేసిన తర్వాత ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్ ఎక్కిన తర్వాత అక్కడ దిగాలి. అప్పుడు నేను ఎక్కడ చేరుకుంటాను? యుఎస్కి చేరుకుంటాను. ఆలోచన ఎంతైతే వాస్తవమో దాని పట్ల చేయవలసిన పనులు కూడా అంతే వాస్తవంగా ఉండాలి. ఆ ప్రయాణం అనేది ఎంత గొప్పగా ఉంటుందో అనేది ప్రయాణం చేసిన తర్వాతే మనకు అర్థమవుతుంది. అలాగే విశ్వాసం అనేది ఎంత గొప్ప పాత్రను పోషిస్తుందో, అది మన జీవితంలో ఎంత పెద్ద పాత్రను పోషించిందో అనేది మనకు అర్థం కానప్పుడు పరలోకానికి వెళ్ళడం అనేది జరగదు. విశ్వాసాన్ని గూర్చిన సత్యము అనగా పరలోకానికి తొలిమెట్టైన విశ్వాసము. ఈ విశ్వాస జీవిత ప్రయాణంలో మనము మోషే గారి దగ్గర ఆగిపోయాం. మోషే గారు ఆయన విశ్వాసమును బట్టి ఆయన ఆలోచించిన ఆలోచన కోరుకోరో అది ఆయన కోరుకున్నాడు. అనగా లోకస్తులు కోరుకొననిది ఆయన కోరుకున్నాడు. అలా ఆయన కోరుకోవడానికి ఏకైక రీజన్ భాగ్యమని ఆయన ఎంచుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని ఆయన కోరుకున్నాడు. అయితే అది ఎందుకు కోరుకున్నాడు? విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చాలు. ఆయన దృష్టి దేని మీద ఉందంట? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు, క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యమని ఆయన ఎందుకు ఎంచుకున్నాడు అంటే రీజన్ చెప్తున్నాడు. ఏమని? ఏమని చెప్తున్నాడు? ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఆయన దృష్టి అంతా దేని మీద ఉంచాడంట? ఐగుప్తు ధనం మీద ఆయన ఉంచలేదు. ఐగుప్తు రాజ్యం మీద ఆయన ఆలోచన ఉంచలేదు. దేని మీద ఉంచాడు? కలగబోవు ఆ బహుమానం కొరకు ఆయన దృష్టి ఉంచాడు. మన దృష్టి అంతా దేని మీద ఉంది ఇప్పుడు? పరలోకానికి వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో మనం ఉన్నామా? లేదంటే లోక ఆచారాల ప్రకారంగా, లోక ఆలోచన ప్రకారంగా జీవించాలని మన దృష్టి ఉందా? ఆయన దృష్టి ఎలా ఉంది? మన దృష్టి ఎలా ఉంది? ఆయన విశ్వాసంను బట్టి ఆలోచించిన ఆలోచన ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అలాగే మనము కూడా క్రీస్తు విషయంలో అనేక శ్రమలు అనుభవించి ఆ రాజ్యంలోనికి చేరాలి. ఎందుకు చేరాలి అంటే మోషే గారు ఆలోచించిన ఆలోచన కలగబోవు ఆ బహుమానమందు దృష్టి ఉంచాడు. ఆయన నాకు ఇస్తానన్నాడు, ఇస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నిత్య జీవాన్ని నేను నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. నిత్య జీవాన్ని నాకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ప్రకారంగానే ఆయన నాకు కలగజేస్తున్న బహుమానం నేను పొందుకోవాలి. ఆ బహుమానాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి? శ్రమలు అనుభవించాలి. మోషే గారు ఆలోచించినట్లుగానే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆలోచించారు. నేను బహుమానం పొందుకోవాలంటే ఏం చేయాలి అండి? బహుమానం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆ విషయాన్ని అక్కడ చెబుతున్నాడు ఆయన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో తెలియజేస్తున్న మాటను ఒకసారి ఆలోచిస్తే పౌలు గారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో అర్థమవుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు
కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆయన ఏం చేస్తున్నాడంట? గురి యొద్దకే పరిగెడుతున్నాను నేను. మోషే గారి ఆలోచన దృష్టి అంతా దేని మీద ఉంది అంటే బహుమానము పొందుకోవాలి అనేసి. పౌలు గారి ఆలోచన ఎలా ఉంది అంటే గురి యొద్దకే పరిగెత్తాలి, గురి యొద్దకే పరిగెత్తాలి. ఎందుకంటే నా బహుమానం అక్కడే ఉంది. మరి ఏంటి మన గురి? ఏంటి మన గురి? లోకంలో పేరును సంపాదించుకోవడమా? అందరికంటే గొప్పగా ఉండాలి అనే ఒక ఆలోచన? ఏంటి మన గురి? మన గురి ఏంటి అంటే ఇదిగో పరలోకానికి చేరుకోవాలి. మన గమ్యం ఏంటి అంటే పరలోకానికి చేరుకోవాలి. అది మన మిషన్. ఆ మిషన్లో మనము ఫెయిల్ అయితే పరలోకానికి వెళ్ళడం అనేది జరగని పని. గురి యొద్దకు పరిగెడుతున్నాను నేను, గురి యొద్దకు పరిగెడుతున్నాను అంటే టార్గెట్ పెట్టాడు ఆయన. టార్గెట్ పెట్టుకున్నాడు, నేను పరలోకానికి చేరాలి, చేరడానికే ఉన్నాను, చేరడానికి ప్రయాసపడాలి. అందుకే ఎన్నో ఎన్నో బాధలు, ఎన్నో ఎన్నో శ్రమలు ఎందుకు అనుభవించాడు అంటే కేవలం ఒకటే, గురి యొద్దకు పరిగెత్తాలి. ఎంతమంది కొడుతున్నా, ఎంతమంది తిడుతున్నా మా ఊరికి రాకూడదు మా చేసాడు. అంతటి నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే నేను శ్రమ పడితేనే నాకంటూ ఒక భవనంలో ఉంటాను. ఏంటి? శ్రమలో సహించిన వారు జయించిన వారు అవుతారు. ఆ జయించిన వారే పరలోక రాజ్యంలో కనిపిస్తారు. ఒకవేళ మనం జయించలేదా పరలోకానికి వెళ్ళే అర్హత లేదు. సహించాలి, శ్రమలను సహించాలి. అప్పుడే జయించిన వారి పేరును ఆయన దేవుని ఎదుటను ఆయన దూతల ఎదుటను ఒప్పుకుంటాను అన్నాడు. ఆయన సహించిన వారిని ధన్యులలో కొంచున్నాము కదా. ఎందులో సహించాలి? ఎన్నైతే శ్రమలు మనకు ఎదురవుతున్నాయో ఆ శ్రమలలో మనం సహించాలి. శ్రమలు ఎప్పుడు ఎదురవుతాయి? శ్రమలు ఎప్పుడు ఎదురవుతాయి అంటే నువ్వు విశ్వాసమందు నిలకడగా ఉన్నప్పుడు. విశ్వాసమందు నిలకడగా ఉన్నప్పుడు మనకు ఎదురయ్యేవి శ్రమలు. శ్రమలు మనకు రావట్లేదు అంటే కారణం మనము విశ్వాసమందు నిలకడగా లేనివారు. కాబట్టి విశ్వాసమందు నిలకడగా ఉంటే శ్రమలు వస్తాయి. శ్రమలు వస్తే అందులో మనము సహించాలి. సహించిన వారే జయించిన వారు, జయించిన వారే పరలోకంలో కనిపిస్తారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో తెలియజేస్తున్న మాట, ఆయన ఎదుట ఎవరుంటారో అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకుంటాను నేను. ఎవరు ఒప్పుకుంటానంటున్నారు? ఇది ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న మాట ఏంటి అంటే ఇదిగో నేను ఒప్పుకుంటాను. ఏమని? నువ్వు జయించిన వాడవని, నువ్వు అనేక శ్రమలను సహించిన వాడవని. సహించావు కాబట్టి నువ్వు జయించిన వాడవు. జయించిన వారి గురించి చెబుతున్నాడు. ఇదిగో వారి పేరు జీవగ్రంథంలో నుండి ఎంత మాత్రము కూడా తుడిపి పెట్టబడదు. చాలా కాల క్రితం మనము జీవగ్రంథము గురించి మనం ఆలోచించాం. జీవగ్రంథంలో నీ పేరు ఉందా? జీవగ్రంథంలో మనం పేరు రాసుకోవాలి అంటే జయించిన వారిగా ఉండాలి. జయించిన వారిగా మనం ఆ పొజిషన్లో మనం ఉండాలి అంటే అనేక శ్రమలను సహించాలి, భరించాలి, బాధలను భరించాలి. అప్పుడు మనము నిత్య జీవానికి వెళ్ళే అర్హతను సంపాదించుకుంటాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ జాగ్రత్త పడాలి? మన విశ్వాస విషయంలో జాగ్రత్త పడాలి. విశ్వాసమును బట్టి మోషే గారు అనుకున్నారు, ఇదిగో నేను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నాను. ఆయన నిమిత్తము ఆయన ఆలోచించిన ఆలోచన ఏంటి అంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అన్నట్టుగా ఆలోచిస్తాం కదా. శ్రమ వస్తుంది ఎంచుకున్నాడు, ఆయనే ఎంచుకున్నాడు. శ్రమే నాకు. ఈ లోకము శాశ్వతమైనది కాదు, నాకంటూ ఒక లోకము ప్రత్యేకమైనదిగా ఉంది. అదే పరలోకం. ఆ పరలోకానికి చేరాలి అంటే ఈ ప్రజలతో శ్రమ అనుభవించాలి నేను. అదే తిమోతి గారికి కూడా తెలియజేస్తూ, పౌలు గారు తిమోతి గారికి కూడా తెలియజేస్తూ ఆ బహుమానాన్ని ఎవరు కూడా అపహరింపకుండా జాగ్రత్త పడు. కొలస్సీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 19వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. శిరస్సును అత్తుకొనినవాడు ఎవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఇక్కడ చెబుతున్నాడు, శిరస్సుకు మనము హత్తుకొని ఉన్నాం కదా, అయితే ఆ బహుమానాన్ని, ఆయన నత్తుకున్న ప్రతి ఒక్కరికి బహుమానం అనేది ఒకటి ఉంది. ఆ బహుమానాన్ని ఎవరు కూడా అపహరింపకుండా చూసుకోండి. ఎవరు కూడా దోచుకొని వెళ్ళిపోయేలా చూసుకోకండి కదా. దోచుకొని వెళ్ళిపోయేవాడు ఒకడు ఉన్నాడు, ఆ బహుమానాన్ని పోగొట్టుకునే వారిగా ఉన్నారు. వాడు తీసుకొని వెళ్ళిపోతాడు ఆ బహుమానాన్ని ఎవరు కూడా అపహరింపకుండా జాగ్రత్త పడండి అంటున్నాడు ఆయన. ఇదే విషయాన్ని తిమోతి గారికి కూడా తెలియజేస్తూ, ఇదిగో నువ్వు మంచి పోరాటము పోరాడు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో తెలియజేస్తున్న మాట. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాట సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని సంఘములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెను. ఈ సంగతులను రాయిచున్నాను. ఎందుకు రాస్తున్నానో తెలుసా? జీవము గల దేవుని సంఘంలో నువ్వు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి తిమోతి అని ఆయనకు పత్రిక రాస్తూ, అప్పుడు ఆ పత్రికలో చివరి భాగంలో మంచి పోరాటం నువ్వు పోరాడు. మంచి పోరాటం అంటే ఎలా ఉంటుంది? సత్సంబంధమైన పోరాటం, అది సత్యానికి సంబంధించిన పోరాటం. మంచి పోరాటము అంటే క్రీస్తుకు సంబంధించిన అదే చెప్తున్నాడు అక్కడ. మరొకసారి చదువుదాం 12వ వచనం 6వ అధ్యాయం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. ఏం చేయాలంట? నిత్య జీవాన్ని పట్టుకో. నిత్య జీవానికి వెళ్ళే ఆ మార్గాన్ని చేపట్టు. అక్కడికి వెళ్ళాలి నువ్వు. నేను కూడా దాని కొరకే ప్రయాసపడుతున్నాను, నేను దాని కొరకే పోరాడుతున్నాను, గురి యొద్దకే పరిగెడుతున్నాను. నేను వేరే ఆలోచన ఏం లేదు నాకు. అందుకే ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ కూర్చి ఆయన ఆలోచించిన ఆలోచన ఒకటే ఏంటి అంటే, సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాడు ఆయన. ఏది కూడా ప్రయోజనకరమైనది కాదు. వ్యర్థము సమస్తము వ్యర్థము అని సొలొమోను గారు ఎలాగైతే నిర్ణయించుకున్నారో, పౌలు గారు కూడా అలాగే నిర్ణయించుకున్నాడు. ఏది కూడా శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన లోకం అంటూ ఒకటి ఉంది, అదే పరలోకము. మనకంటూ ఒక స్థానం ఉంది. ఆ స్థానాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ఏం చేయాలి? మంచి పోరాటం పోరాడాలి. యేసుక్రీస్తు వారు వెళ్తూ అదే చెప్పాడు, ఇదిగో నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. మీ కొరకు నేను స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. అక్కడ మీకంటూ ఒక స్థలాన్ని మీరు సిద్ధపరచుకోండి. ఎలా సిద్ధపరచుకోవాలి? భూమి మీద ఉన్నప్పుడే ఆయన కొరకు చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి జరిగిస్తూ, విశ్వాసమందు నిలకడగా ఉండి, మనకు కలిగే శ్రమలన్నిటినీ సహిస్తే అప్పుడు మన పేరట అక్కడ ఒక స్థలం ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఈ లోక సంబంధమైన వాటి గురించి ఏది కూడా మనకు తెలియజేయలేదు, ఏది కూడా చెప్పలేదు. పరలోక సంబంధమైన వాటి గురించి చెప్పాడు. ఒక ధనాన్ని గురించి చెప్పాడు. ఏంటి అంటే, ఇదిగో మీరు భూమి మీద ధనాన్ని కూర్చుకొనవద్దు. ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకమందు కూర్చుకోండి. మీరు భూమి మీద ఏ స్థలాన్ని కోరుకోకండి. ఏ స్థలాన్ని కోరుకోవాలి? పరలోకంలో నాకంటూ ఒక స్థలం ఉండాలని కోరుకోండి. భూమి మీద ఉన్న రాజ్యంలో ఉండే అధికారాన్ని మీరు కోరుకోకండి. ఆ సింహాసనాన్ని కోరుకోకండి. దేని కోరుకోవాలి? పరలోకంలో ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద కూర్చునే అర్హతను సంపాదించుకోండి. దాని కొరకు మీరు ప్రయాసపడాలి. అలా పడిన వారే, అలా శ్రమల్లో సహించిన వారే విజయితులుగా నిలబడతారు. జయించిన వారే పరలోకానికి వెళ్తారు. మనం చేయవలసిన కర్తవ్యాన్ని మర్చిపోయాం. మనం నిత్య జీవాన్ని సంపాదించుకోలేము. అదే చెప్తున్నాడు, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి.
మనము కూడా మంచి సాక్ష్యము పొందుకోవాలి, మంచి పోరాటం పోరాడాలి. అలా పోరాడిన వారే నిత్య జీవానికి వెళ్తారు. పోరాడే ఆ క్రమంలో చెబుతున్నాడు, ఇదిగో విశ్వాస సంబంధమైనది అంటున్నాడు. ఏంటంట? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. విశ్వాస సంబంధమైనది అది. మనలో విశ్వాసమే లేదు, మంచి పోరాటం ఎలా పోరాడతాం? విశ్వాసాన్ని గురించి ఏ సంగతి మనకు తెలియదు, మంచి పోరాటం అవుతుంది. నువ్వు పని చేస్తున్నావు, వస్తున్నావు, కానీ అదంతా కూడా ప్రయోజనకరంగా లేదు. ఎందుకు? చిరిగిపోయిన సంచిలో నీ జీతాన్ని వేస్తున్నావు. చిరిగిపోయిన సంచిలో జీతం ఉంటుందా? ఏదైనా వస్తువు ఉంటే వేస్తే ఉంటుందా? అందులో పడిపోతుంది. విశ్వాస సంబంధమైన క్రియలు జరిగించాలి. అప్పుడు మంచి పోరాటము పోరాడిన వారము నిత్య జీవాన్ని చేపట్టిన వారిగా ఉంటారు. నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఆయన ఒక ప్రాసెస్ని చెప్పాడు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో తెలియజేసిన మాటను ఒకసారి మనం ఆలోచించి ముందుకు వెళ్దాం. నిత్య జీవము అనుగ్రహించుననియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. నిత్య జీవాన్ని ఇస్తాను అని ఎవరు వాగ్దానం చేశారు? మనకై మనం అనుకుంటున్నామా? ఆయన చెప్పింది అది. ఆయనే తానే మనకు చేసిన వాగ్దానము. నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అనేసి ఆయన జీవాన్ని పొందుకోవాలి అంటే ఒక ప్రాసెస్ చెప్పాడు, ఒక ప్రోటోకాల్ ఉంది దానికంటూ. అది మనం ఫాలో అవ్వలేదా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఏం చేస్తారు? ఆఫర్ పెడతారు. ఇప్పుడు ఆఫర్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారు కాబట్టి ఆ ఫ్రీ అయినది నాకు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా? అక్కడ కండిషన్ ఏంటి? కండిషన్ ఏంటి అక్కడ? నువ్వు ఒకటి కొంటే అప్పుడు నీకు ఒకటి ఫ్రీగా ఇస్తారు. నువ్వు కొనకుండా మరొకటి ఫ్రీగా ఉన్నది నాకు ఇచ్చేయండి అంటే ఎవరు కూడా ఇవ్వరు. అలాగే నిత్య జీవాన్ని ఇస్తాను అన్న వాగ్దానం చేసిన ఆయనే కండిషన్ పెట్టాడు. నువ్వు ఎలా ఉండాలో అనే విధానాన్ని మత్తయి సువార్త 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో ఎక్కడికి వెళ్తారు అంటే నిత్య శిక్షకు వెళ్ళిపోతారు. నీతిమంతులు మాత్రము నిత్య జీవానికి వెళ్తారు. అంటే నిత్య జీవం అనేది ఎవరికి ఇస్తాడు? ఆయన నీతిమంతులకే ఇస్తాడు. ఏంటి? నీతిమంతులకు మాత్రమే నిత్య జీవాన్ని ఇస్తాడు. మరి నీతిమంతుడు కావాలంటే ఏం చేయాలి? నీతిమంతుడు కావాలంటే ఏం చేయాలి? ఇంతకు ముందు కూడా మనం ఆలోచించాము. అబ్రహాము గారు చేసిన కర్తవ్యం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుకొనుచున్నాము కదా. అంటే విశ్వాసం ఉంటే క్రియలు జరిగించాలి. క్రియలు జరిగించినప్పుడు నీతి అంటే ఏం చేయాలి? క్రియలు జరిగించాలి. అది కూడా దేని ద్వారా? విశ్వాసమును బట్టి జరిగించాలి. విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి. అందుకే తిమోతి గారికి ఆయన చెప్పాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నువ్వు పోరాడు. నిత్య జీవానికి వెళ్ళాలి అంటే నువ్వు ఇది చేయాలి. క్రియ అంటే ఏ విధంగా ఉంటుంది? ఏంటో కొన్ని పనులు చేసేసి ఇంకా పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటే కుదరని పని. ఆ క్రియలలో శ్రమలు ఉంటాయి, ఆ క్రియలలో బాధలు. ఆయన ఇచ్చే ప్రాసెస్ని కూడా చెప్పాడు. అక్కడికి వెళ్ళాలి అంటే ఒక రూల్ పెట్టాడు. ఆ విధంగానే మనం వెళ్ళాలి. ఆ మంచి పోరాటము పోరాడడానికి గురి యొద్దకు పరిగెడుతున్నాడు. ఎవరు? పౌలు గారు అదే దృష్టి కలిగి ఉన్నారు. ఎవరు? మోషే గారు. కలగబోవు ఆశినా ఏ ప్రయోజనం లేదు అని తెలిసిన పరిగెడతాం. ఒకరోజు అదే మూర్ఖత్వ ఆలోచనతో పరిగెడతాం. కానీ మోషే గారు ఆలోచించిన విధానం ఏంటి అంటే రాజ్యాన్ని కూర్చుంటారు, దేవుని పక్కన పెట్టేస్తారు. అధికారం నాకు వస్తుంది అంటే దానికంటే ఏది గొప్ప? కానీ దేశాలను కలగజేసిన దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. కానీ మోషే గారు అలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతాం. మీరు ఆయుధాలే మన దగ్గర ఉండాలి. ఆ ఆయుధాలను గురించి మాట్లాడుతున్నాడు ఆయన కింది మాటల్లో. చదువుతాం. అందుచేతను మీరు ఆపద దినమందు వారిని ఇవన్నీయుగాక విశ్వాసమనే డాలును పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు.
పోరాడాలి. మంచి పోరాటం పోరాడాలి అనుకుంటున్నాం కదా, ఎవరితో పోరాడాలి? అది కనిపించని ఆత్మలతో మనం పోరాడాలి. కనిపించని ఆత్మలతో మనం పోరాడాలి అంటే కనిపించని ఆయుధాలే మన దగ్గర ఉండాలి. ఇప్పుడు మనం అపవాదిని ఓడించాలి అంటే డాలు ఉండాలి మన దగ్గర, వాక్యం అనే ఖడ్గం మన దగ్గర ఉండాలి. అది ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో వాడు వేసే ప్రతి బాణాన్ని మనం ఎదిరించగలము, వాడి తలను ఛేదించగలం. వచ్చాడు, ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను. ఏం చెప్పాడు? ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? దేవుని నోటి మాట వలన కూడా మేము జీవించాలి అంటే దేవుని మాట చాలు. అంటే ఆత్మ ఖడ్గం అనేది ఎప్పుడైతే చేత పట్టుకున్నాడో దుష్టుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ ఖడ్గంతో నరికేయాలి. యేసుక్రీస్తు వారు అలానే చేశారు. శోధించడానికి వచ్చినప్పుడు మాటకు మాట ఆయన సమాధానం ఇచ్చాడు. ఆ విషయంలో వెళ్ళిపోయి నేను చేస్తాను అని సూపర్ స్టార్గా పడిపోతాం. వాడు వేసే బాణాలన్నింటికి పడిపోతాం. ఈరోజు చూడండి, కొంతమంది జాబ్ నిమిత్తం అని రానివారు ఉన్నారు కదండి, ఏదో పని నిమిత్తం రానివారు ఉన్నారు, సొంత ఆలోచనలో ఉండిపోయి రానివారు ఉన్నారు. ఏంటి, ఎందుకు రాలేదు అంటే వాడు వేసాడు బాణం. వాడు వేసిన బాణానికి వారు ఏమైపోతున్నారు? ఆవుతైపోతున్నారు, బలి అయిపోతున్నారు. కానీ అది ఆయన కోరుకోలేదు. తండ్రి అయిన దేవుడు అపవాదిని చితక త్రొక్కాలి అని కోరుకున్నాడు. మనం వాడిని చంపేయాలి, వాడిని హతం చేయాలి అని కోరుకున్నాడు. ఆ పరుగులో ఎప్పుడైతే పరిగెడతామో అప్పుడే మనము మంచి పోరాటం పోరాడిన వారిగా ఉంటాము. పోరాడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం పొందుకోవాలి అనేసి పరిగెత్తారు. ఎవరు? మోషే గారు పరిగెడుతున్నారు. ఆయన దృష్టి అంతా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11, 12 వచనాల్లో తెలియజేస్తున్నమాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11, 12 వచనాలు. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఏంటంట ఎవరికి ఎలాంటి జీతాన్ని ఇవ్వాలో అనేది ఆయన దగ్గర ఉంది, సిద్ధంగా ఉంది అంటున్నాడు. ఆయన సిద్ధంగా ఉంది, నేను రావడమే ఆలస్యం. అంటే ఇప్పుడు యేసు రాకడే ఆలస్యం. ఆయన వచ్చినప్పుడు యుగాంతం అనేది ఎంత ఘోరంగా ఉంటుందో అది కూడా వివరించాడు ఆయన. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, మనం ఏ ప్రవర్తన కలిగి ఉన్నాము, మనం ఎలాంటి పోరాడుతున్నాము, దేని కొరకు మనం జీవిస్తున్నాము, ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇది కాదు కదా జీవితం. ఆయన కోరుకున్న జీవితం ఇది కాదు కదా. ఆయన కోరుకున్నది వేరేలా ఉంది, మనం జీవించేది వేరేలా ఉంది. అందుకే మన ఇష్టానుసారంగా మనం ఎప్పుడు కూడా మనం ఆయనను ఆలోచించకూడదు. మన ఆలోచన వంటిది ఆలోచన ఆయనది కాదు. ఆయనను గణపరచాలి అంటే ఆయన అనుకున్న రీతిగానే మనం గణపరచాలి. కాబట్టి ప్రతి విషయంలో మనం జాగ్రత్త పడాలి. మంచి పోరాడడానికి మనం సిద్ధంగా ఉండాలి. మోసే జాగ్రత్త పడలేదు, పరలోకానికి వెళ్ళే అవకాశం మనకు ఉంది.